రాష్ట్రం మొత్తంలో ఒక 4, 5 నియోజకవర్గాలు హాట్ టాపిక్ ఉంటే అందులో భాగంగా పులివెందుల, తర్వాత మంగళగిరి, తర్వాత పిఠాపురం, ఇప్పుడు తర్వాత కుప్పం. అటువైపు కుప్పం అవన్నీ పక్కకు పెడితే పులివెందుల అంటే జగన్మోహన్ రెడ్డికి ఎదురు ఎవరు లేరు కాబట్టి అటువైపు గెలిచే అవకాశం ఉంది. మంగళగిరి ప్రాంతం చూసుకుంటే లావణ్య గారు పోటీలో ఉన్నారు. అవును. నారా లోకేష్ గారు ఈసారి నన్ను గెలిపిస్తే బీసీలకు సముచిత జ్ఞానం కల్పిస్తా, సముచిత ప్రాధాన్యత ఇస్తా, వారికి ఎక్కువ వారికి న్యాయం చేస్తా బీసీలకు అని చెప్పుకొస్తారు. ఎందుకంటే అభ్యర్థి బీసీ కాబట్టి. దీన్ని ఎలా చూస్తారు మరి? దీనిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు లోకేష్ గారు గెలిస్తే బీసీలకి అధిక ప్రాధాన్యత ఇస్తారు అని చెప్పాడని అడుగుతున్నారు. అసలు బీసీలని తొక్కేసిందే లోకేష్. 2019లో ఇది యాక్చువల్గా ఏంటంటే మంగళగిరి నియోజకవర్గంలో పద్మశాలి సామాజిక వర్గం వారు అధికంగా ఉన్నారు. నువ్వు ఇక్కడ పోటీ చేయాలి అని మనసులో పెట్టుకొని ఆల్రెడీ మీ పార్టీలో ఉన్న గంజి చిరంజీవి కేవలం అప్పుడున్న మా ఆర్కే గారి మీద 12 ఓట్లతో ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు అతనికి అంత సింపతి ఉంటుంది. 2019లో గంజి చిరంజీవి గారికి సీట్ వస్తుందని పాపం తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా ఆ రోజున మంగళగిరిలో ఆలోచన చేసింది. ఆ సందర్భంలో నువ్వేదో గంజి చిరంజీవికి మేలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు మురుగుడు హనుమంతరావు గారిని తీసుకున్నారు మీరు పార్టీలోకి. అదేవిధంగా కాంట్రు కమలా గారికి మీరు ఏమని ప్రామిస్ చేశారు? మీరు మా పార్టీలోకి వస్తే మంగళగిరి సీటు మీ కుటుంబానికి ఇస్తానని ఆమెకి హామీ ఇచ్చిన మాట వాస్తవం కదా మీ తండ్రి గారు. ఇన్ని అబద్ధాలు చెప్పుకొని మంగళగిరిలో పద్మశాలి సామాజిక వర్గం సంబంధించిన వారు అందరూ కూడా తెలుగుదేశంలోనే ఉండారు అనే విధంగా అందరినీ పార్టీ మార్పించిన తర్వాత పార్టీ మెడలో వాళ్ళ కండవాలు మీ కండవాలు వాళ్ళ మెడలో వేసిన తర్వాత మీరు చేసింది ఏందయ్యా? కేవలం 12 ఓట్లతో ఓడిపోయిన ఒక పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వకుండా నువ్వు మంగళగిరిలో పోటీ చేసిన సందర్భంలో నిన్ను ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అదే సామాజిక వర్గం చెందిన వాళ్ళు కూడా నిన్ను ఘోరాతి ఘోరంగా ఓడించారు. నువ్వు ఏ రకంగా బీసీలకి న్యాయం చేద్దాం అనుకున్నావు? నిజంగా బీసీలకి న్యాయం చేయాలి అనుకున్నవాడివి, ఆ సామాజిక వర్గానికి అండగా ఉండాలి అనుకున్నవాడివి, నువ్వు ఆ సామాజిక వర్గంలోనే చిరంజీవి గారికో లేదా అప్పట్లో మీ పార్టీలో సీట్ ఇస్తానని ఆశపెట్టిన కాంట్రు కమలా గారికి ఇవ్వాల్సింది పోయి నువ్వు పోటీ చేసావు. ఇవాళ మళ్ళీ వస్తున్నావు. ఇవాళ నీ ముందు పోటీలో నుంచుంది ఎవరు? ఒక ఆ చేనేత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళ. ఇప్పుడు యువతల పార్టీ వాళ్ళు ఆ బీసీ సామాజిక వర్గానికి ఇచ్చినప్పుడు మీరేం చేయాలా? మీరు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి కదా. నీకు ఎన్నో ఉండే, మీకు ఎన్నో స్థానాలు ఉండే వేరే చోట్ల, నువ్వు గెలిచే ఏమో ఉండే కదా, సర్వే చేసుకుని కూడా అధికంగా ఉండే. నువ్వు అక్కడ పోటీ చేయకుండా మంగళగిరిలోనే ఎందుకు పోటీ చేస్తున్నావు? అది కూడా ఆ సామాజిక వర్గం అధికంగా ఉన్న కాడ మళ్ళీ వాళ్ళు ఏ మొహం పెట్టుకొని నేను ఆ కులాన్ని నేను ఉద్ధరిస్తాను అని అంటున్నావు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేనేతలకు ఇప్పుడు వరకు ఎవరూ చేయని విధంగా చేనేతలకు అండగా ఉంటూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2019లో గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాకు పోయిన మిగిలిన 3 సంవత్సరాల్లో చేనేత మన్నలకి మగ్గం షెడ్లు దాదాపుగా 4.5 కోట్లు ఖర్చు పెట్టి మగ్గం షెడ్లు నిర్మించారు. 5.5 కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ చేనేత భవనం ఒకటి నిర్మించి వాళ్ళకి షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు. ఇప్పటి వరకు ఆ కులాన్ని మర్చిపోయిన తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నీ పార్టీకి అండగా ఉన్న సామాజిక వర్గాన్ని మీరు మర్చిపోయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆర్కే గారు ఇక్కడ చేనేతలకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అనే దాంట్లో భాగంగా మగ్గం షెడ్లు కానివ్వండి, చేనేత భవనం నిర్మించడంతో పాటు మంగళగిరికి ఒక ఐకాన్ నేతన్న సర్కిల్ని ఏర్పాటు చేసి అందులో నేతన్న విగ్రహాన్ని పెట్టిన మంచి మనసున్న ఆ సామాజిక వర్గానికి ఏదన్నా వెన్నుదన్నుగా ఉన్నారు అని అంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే. ఇంతకన్నా మీకు నిదర్శనం ఏం కావాలి? ఏ రకంగా నీకు పద్మశాలీలు నీకు ఓట్లేస్తారని నువ్వు అనుకుంటున్నావు? ఖచ్చితంగా నారా లోకేష్ గారు 2024లో మే 13వ తారీఖు జరిగే ఎలక్షన్లో జూన్ 4వ తారీఖు వచ్చే రిజల్ట్లో ఖచ్చితంగా ఆ సామాజిక వర్గం ఇతన్ని ఓడించి ఇక్కడి నుంచి మంగళగిరి నుంచి తరిమి కొడడానికి ఆ సామాజిక వర్గం వారు మరియు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు గతంలో చెప్పుకొచ్చారు కూడా, కాంట్రు కమల గారు టీడీపీలోకి వెళ్ళి మళ్ళీ రావడం జరిగింది. అట్లాంటి వ్యక్తిని మరి మంగళగిరి ప్రజలు నమ్మడానికి గల కారణాలు ఏమున్నాయి? రైట్. ఇప్పుడు ఎవరైనా ప్రజాక్షేత్రంలో ఉండే దేనికి ప్రజలకు ఒక మంచి పరిపాలన అందిద్దాము, ఒక వాళ్ళకి ఏదన్నా సేవ చేద్దామన్న ఆలోచనతో వాళ్ళు అక్కడ మభ్య పెట్టారు. గౌరవ ప్రతిపక్ష నాయకుడు అప్పుడున్న ముఖ్యమంత్రి స్వయంగా అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాంట్రు కమలా గారిని పిలిపించుకొని, అమ్మ మీరు రాజకీయంగా మీరు చాలా
ఇక్కడ మంచి పేరుంది మీకు, మీలాంటి వాళ్ళు మా పార్టీలో ఉండాలి అని బతిలాడుకొని నీకు సీట్ ఇస్తానని చెప్పి తీసుకొని ఇవ్వనందుకే కదా ఎలక్షన్ల ముందే నువ్వు నన్ను నమ్మించి మోసం చేసావని లోకేష్ గెలిచిన అదే నామినేషన్ వేసే సందర్భంలో అతని పేరు ప్రకటించిన వెంటనే కాండ్రు కమలా గారు ఇంటికి వెళ్తే కాండ్రు కమలా గారు నిన్ను నిలదీయలేదా? మీ నాన్న మీ తండ్రి నన్ను మోసం చేశాడు, మా కుటుంబానికి సీట్ ఇస్తారు, మీ సేవ మాకు ముఖ్యం, మిమ్మల్ని మీకు అధిక ప్రాధాన్యత ఇస్తారని మాయమాటలు చెప్పి పార్టీలో చేర్చుకొని ఇవాళ మీ కుటుంబానికే ఇచ్చుకున్నారు కదా అని మొహం మీదే చెప్పి రెండో రోజు నేను రాజకీయాల్లో ఉండాలి, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలి, ప్రజాసేవ చేయాలన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి అయ్యా నాకు ఎక్కడా కూడా పోటీ నేను చేయను, కానీ మీ పార్టీలో ఉండి నేను సేవ చేసుకుంటానని వచ్చి 2019లో ఆర్కే గారు పోటీ చేసే సందర్భంలో ఇంటింటికి మంగళగిరిలో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ప్రతి గడప తొక్కి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకనే ఇవాళ ఆ కుటుంబానికి చెందినటువంటి విద్యావంతురాలైనటువంటి చాలా సౌమ్యురాలు ఏదైనా సరే ఆ సమస్య అంటే మాత్రం వెంటనే పాపం ఆ అమ్మాయి తక్షణమే స్పందించే తీరు కూడా ఇవాళ ఎలా ఉందంటే ఆ అమ్మాయి ప్రచారానికి వెళ్తుంటే ఈ అమ్మాయి మన ఇంట్లో అమ్మాయే కదా, స్థానికంగా ఉన్న అమ్మాయి కదా అన్న ఆలోచనతో మా పిల్ల, మా ఇంటి పిల్ల, మా ఊరు అమ్మాయి అని అందరూ ఓన్ చేసుకుంటున్నారు ఆ అమ్మాయిని. ఖచ్చితంగా ఆ అమ్మాయి గెలుస్తుంది. ఎప్పుడైనా సరే లోకేష్ నాన్ లోకలే, ఇక్కడ వ్యక్తి కాదు. ఇప్పుడు కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళాడండి ఈ లోకేష్? ఇప్పుడు వచ్చి నేను 26 సంక్షేమాలు ఇస్తాను అన్నాడు. 26 సంక్షేమాలు ఎవరికి ఇచ్చారు? మీ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. ఇచ్చుకున్న దాంట్లో కూడా పెద్ద స్కామేగా. మీరు 9,500 బండి కొనుక్కొచ్చి ఇస్తున్నారు, మళ్ళీ 3,000 ఇచ్చి ఆ బండి మళ్ళీ ఆ బండి తీసుకొని వేరే వాడికి ఇస్తున్నట్టు. ఎవరికి ఇది ఇదంతా? మీ గోతులు మీరే తోముకుంటున్నారు మంగళగిరిలో. మీరు ఆ సామాజిక వర్గానికి చేసింది ఏమీ లేదు. ఖచ్చితంగా రెండోసారి ఓడించడానికి ఇక్కడ మంగళగిరి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉండాలి. సుమారు లావణ్య గారికి మెజారిటీ ఎంత రాబోతుంది? ఖచ్చితంగా ఆ అమ్మాయికి 15,000 పైచీలకు వస్తుంది అనేది మా అంచనా అండి. ఎందుకంటే గతంలో పద్మశాలీలు అవునన్నా కాదన్నా బీసీ సామాజిక వర్గంలో అధికంగా గతంలో టీడీపీకే ఉండేవారు. వాస్తవంగా ఎప్పుడు ఎమ్మెల్యేలు గెలిచినా కూడా మంగళగిరి రూరల్ కానీ దుగ్గిరాలతో పాటు అధికంగా మెజారిటీ ఇచ్చింది తాడేపల్లి టౌన్ రూరల్. అటువంటిది ఇవాళ ఆ సామాజిక వర్గం చెందినటువంటి వారు గంపగుత్తుగా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి చేసిన అన్యాయం, జగన్మోహన్ రెడ్డి గారు ఆ సామాజిక వర్గానికి కానీ మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అనేక విధాలుగా సంక్షేమాలను అందించారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఇన్ని సంవత్సరాల మంగళగిరి ఆవిర్భవించి మంగళగిరి నియోజకవర్గంగా సుమారుగా దాదాపుగా 5 దశాబ్దాల పైన అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరగని అభివృద్ధి కేవలం 3 సంవత్సరాలు ఆర్కే గారు చేసిన సందర్భంలో ఈసారి ఖచ్చితంగా 15,000 పైచీలుకుతోనే ఇక్కడ అభ్యర్థి మురుగుడు లావణ్య గారు గెలవబోతున్నారు. గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మంగళగిరి నియోజకవర్గ ప్రజలు.